దేవుడు ఒకరోజు నీ పరిస్థితులన్నిటిని విడిపించి నేనేం చేస్తాడు? గొప్ప చేస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా మన దేవుడు అంత గొప్ప వాడు, విడిచిపెట్టడండి. కనుక నీతిమంతునికి అనగా దేవుని పిల్లలకి అనేకమైన శ్రమలు వస్తాయి, అనేకమైన ఆపదలు వస్తాయి, అనేకమైన కష్టాలు వస్తాయి. ఈ పరిస్థితులన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన వైపు మనం చూడాలి, ఆయన దగ్గరకు రావాలి. అప్పుడు దేవుడు వాటన్నిటి నుండి మనల్ని విడిపిస్తాడు. అది యోసేపు గురించి చూస్తే. రెండవది, యోబుకు వచ్చినన్ని శ్రమలు ఎవరికి రాలేదేమో. అతని శ్రమల్లో కూడా నోటి ద్వారా ఒక మాట అనలేదు, లేక క్రియారూపంగా కూడా దేవుని దూషించలేదు. ఎలా ఉన్నాడు అయ్యానంటే దేవుని మీదే ఆధారపడి చివరి వరకు అలాగే బ్రతికాడు. దేవుడు అతన్ని ఏం చేశాడో మనకి తెలుసు. గొప్ప చేయలేదంటారా దేవుణ్ణి? దేవుడు గొప్ప చేశాడు అతన్ని.